పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత నా పనులు. ఈరోజైతే మా హస్బెండ్ అయితే వచ్చాడండి. మా హస్బెండ్ నేను కలిసి బయటకైతే వెళ్తున్నాము. ఎక్కడికెళ్తున్నామంటే మేమైతే ఆర్‌టీఓ ఆఫీస్‌కైతే వెళ్తున్నాము. ఒక చిన్న పనుండే అక్కడికైతే వెళ్ళొద్దామని వెళ్తున్నామండి. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాతనైతే మేమైతే వెళ్ళామండి. ఇంక 2 తర్వాత వెళ్తే అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఇంగ మళ్ళా మధ్యలో కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. అక్కడ వెళ్ళొచ్చేసరికైతే మాకు 4:00 అయిందండి. ఇంగ 4:00 తర్వాత చిన్నోడైతే వచ్చాడు. వచ్చిన తర్వాతనైతే ఇంక నా పనులైతే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఈరోజు బయటకెళ్ళాం కాబట్టి పనులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. అందుకోసం అయితే ఇప్పుడైతే చూపిస్తాను. ఇక్కడైతే బట్టలన్నీ నేను ఆరవేసినయన్నీ తీసుకొచ్చాను. ఇంగ తర్వాతనైతే వాషింగ్ మిషన్‌లో ఉన్న బట్టలన్నీ పైన ఆరవేయడానికైతే వెళ్ళానండి. ఎందుకంటే నేను మార్నింగే ఆరేసుకున్నాను గానీ, ఈరోజైతే మా హస్బెండ్ వచ్చిండు కాబట్టి కొంచెం పనైతే ఎక్కువుంది. బయటకెళ్ళే పనులైతే ఎక్కువ ఉండే అండి. ఎందుకంటే ఇగ కొంచెం కార్ రిజిస్ట్రేషన్ ఉండే. కార్ రిజిస్ట్రేషన్ అంటే ఇదివరకే ఎప్పుడో కారు కొన్నప్పుడే అయిపోయింది గానీ, ఇంగా మేము లోన్ క్లియర్ అయిందండి. ఇప్పుడైతే లోన్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళైతే బ్యాంక్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు గదా! ఆ సర్టిఫికేట్ పట్టుకొని పోయి మనం ఆర్‌టీఓ ఆఫీస్‌లో ఇచ్చినట్టయితే మన పేరు మీదకైతే కార్ రిజిస్ట్రేషన్ అయిద్ది. అందుకోసం అయితే ఈరోజు ఆ పని కోసం అయితే వెళ్ళాము. వెళ్ళొచ్చిన తర్వాత ఇలా బట్టలన్నీ ఆరేసి ఇంగ కిందకైతే వచ్చానండి. వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే చాలా బట్టలున్నాయండి మడతేసేటియి అయితే. ఎందుకంటే ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఇంకా ఒక్కరోజు ఎండట్లేవండి బట్టలైతే. ఇక 2 రోజులు ఒక్కోసారి 3 రోజులు కూడా పడుతున్నాయి. అందుకోసమని ఈ బట్టలన్నీ ఆరిన తర్వాత ఒకేసారి ఇవన్నీ ఇలా మడత పెట్టుకున్నానండి. ఇక మడతేసిన తర్వాత బట్టలన్నీ అయితే ఇలా సర్ది పెట్టుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడే మడతేసి పెట్టుకుంటాను కానీ ఇప్పుడైతే ఆరలేవు కదా ఆ బట్టలు. అందుకోసమనే ఒకే రోజు ఇన్ని బట్టలు అయిపోయాయండి. ఇవన్నీ సదిరి మంచిగా మడతేసి పెట్టేసరికి అయితే దాదాపు 1 అవర్ పట్టిందండి ఇవన్నీ మడతేసి ఇలా సర్దుకునేసరికైతే. ఎందుకంటే పిల్లలు వచ్చిన తర్వాత అయితే పనైతే ఫాస్ట్‌గా చేసుకుంటానండి. మనం ఇలాగే కుర్చీల మీద, టేబుల్స్ మీద వేసి ఉంచామనుకోండి దీనిలోనైతే దోమలు దూరుతాయి. మళ్ళీ అందులోకి ఈ బట్టలైతే కొంచెం స్మెల్ వస్తాయండి. అలాగే మనకు ముడతలు పడిపోతాయండి ఎక్కువ. అందుకోసమే ఎప్పటికప్పుడు నేను మడతేసి ఇలా సర్ది పెట్టుకుంటానండి. ఇంక సర్ది పెట్టుకుంటే నాకైతే పనైతే ఈజీగా ఉంటుంది. డైలీ నేను ఇలాగే సర్ది పెట్టుకుంటాను. ఒకరోజు అయితే మడత పెట్టి ఉంచానండి. ఏ రోజు ఆ రోజే ఇలా బట్టలైతే సర్ది పెట్టుకుంటాను. అందుకోసమే పిల్లలు మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళేటప్పుడైనా, హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడైనా ఈజీగా తీసుకొని మనం వేసుకునేట్టుగా అయితే సర్ది పెట్టుకుంటానండి. ఇలా ఒక్కసారి సర్ది పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా మనం సర్దాల్సిన పని లేకుండా ఉంటుంది. ఇక్కడైతే సాక్స్‌లు, ఈ బనియన్స్, డ్రాయర్స్ ఇవన్నీ నాప్కిన్స్ అన్నీ ఒక బాక్స్‌లో పెట్టి ఉంచుతానండి. ఇలా బాక్స్‌లో పెట్టి ఉంచాననుకోండి నాకైతే పని ఈజీగా అయిపోతుందండి. పిల్లలు వాళ్ళే తీసుకుంటారు. లేదంటే నేను బెడ్ మీద సర్ది పెడతాను. వాళ్ళైతే పోయేటప్పుడే వేసుకొని పోతారండి. ఇక్కడ డోర్ మ్యాట్స్ కూడా ఉతికానండి. ఇవైతే ఆరిపోయిన తర్వాత అయితే ఇలా ఒక బాక్స్‌లో సర్ది పెట్టుకుంటానండి. నాకైతే అన్నీ ఎక్కడెక్కడ పడేయడం ఇష్టం ఉండదు. అన్నీ ఒకే చోట మంచిగా సర్ది పెడితే అప్పటికప్పుడు దొరికేట్టుగా ఉండాలండి. ఇలా అన్ని వస్తువులు మనం సర్ది పెట్టుకున్నామనుకోండి ఇల్లు అయితే నీట్‌గా ఉంటుందండి. అందుకోసమని నేను ఈరోజైతే ఇలా బాక్స్‌లో సర్ది పెట్టానండి. ఇలా అయిపోయిన కొద్దీ నేనైతే వాడుకుంటాను. వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఆరబెట్టిన తర్వాత ఇందులో అయితే తెచ్చి పెట్టుకుంటానండి. నాకైతే ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటేనే ఇష్టమండి. ఎప్పుడూ నీట్‌గానే ఉండాలనిపిస్తది ఇల్లు అయితే. అందుకోసమనే ఇలా సర్దుతూ ఉంటానండి. బెడ్ మీదనైతే పిల్లలు వచ్చినాక ఆడిర్రండి. అందుకోసమే బెడ్ నీట్‌గా లేకపోతే నాకైతే అస్సలు నిద్ర పట్టదండి. అందుకోసమనే నీట్‌గా సర్ది పెట్టుకుంటాను ఎప్పుడైనా గానీ. ఒక్కొక్కసారి అయితే ఇక బెడ్ మీద మొత్తం మరకలే ఉంటాయండి. పెన్ మరకలు, పెన్సిల్ మరకలు ఇవే ఉంటాయి. బెడ్ మీదనే ఆడతారు, బెడ్ మీద తింటారు, బెడ్ మీదనే ఎగురుతారు పిల్లలైతే. అందుకోసమనే నేనైతే ఎప్పుడూ బెడ్‌షీట్ చేంజ్ చేస్తూ ఉంటానండి 2, 3 డేస్‌కి ఒకసారి. ఎందుకంటే పిల్లలకైతే ఇక్కడే ఆడుకోవడం ఇష్టమండి. ఇక హాల్‌లో కూర్చొని రాసుకోమంటే కొద్దిసేపు రాసుకుంటారు. మళ్ళొచ్చి ఎప్పుడూ బెడ్ మీదనే. ఇక నాకైతే కొంచెం మంచిగుండాలనే అనిపిస్తదండి. చిన్న పిల్లలున్న కాడ నీట్‌గా ఉండాలనే ఉంటది. అందుకోసమనే బెడ్‌నైతే పదే సదురుతా ఉంటాను నీట్‌గా. ఇలా సదిరిపెట్టిన తర్వాత అయితే ఈరోజైతే కిచెన్ అయితే ఎక్కడిదక్కడ ఉందండి. పిల్లలు వచ్చిన తర్వాత అయితే స్నాక్స్ తిన్నారు, మిల్క్ తాగారు. అవన్నీ అయితే ఇక్కడ వేశారండి. చూడండి ఎంత ఘోరంగా చేసేసారో. ఇప్పుడైతే ఇదంతా సదరాలండి. నేనైతే కిచెన్ సదిరిన తర్వాత మంచిగా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత అయితే ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెడుతున్నానండి.
ఒక సైడు రైస్ గడిగి పెట్టి ఒక కాడైతే ఇలా చపాతీ పిండి అయితే కలిపి పెడుతున్నాను. ఈ చపాతీ పిండిలో కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా తడిపి పక్కన పెట్టుకుంటే నానిపోద్ది. ఈలోపు అయితే సొరకాయ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈవినింగ్ టైంలోనైతే కర్రీ అయితే అయిపోయిందండి. మార్నింగ్ బెండకాయ టమాటా చేశాను, అదైతే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ఇంకా సొరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అయితే ఇక సొరకాయలు అయితే కట్ చేసి పెట్టానండి. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు ఇవి వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇది మంచిగా మగ్గితే సరిపోతుంది. ఇది మగ్గిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిగా సేపు మగ్గించుకుంటే సొరకాయ ఫ్రై అయితే రెడీ అవుతుంది. చపాతీకి, రోటీకి, రైస్లోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే సొరకాయ ఫ్రై అయితే రెడీ అయింది. ఇక రెడీ అయిన తర్వాత ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయిందండి. ఈరోజైతే ఇంకా బయటకు వెళ్ళాం కదా, సింకు నిండా బౌళ్ళు అట్లే ఉన్నాయండి. ఇక బౌల్ అన్నీ క్లీన్ చేయడానికైతే చాలా టైం తీసుకుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత అయితే లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు, వాటర్ బాటిల్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయ్యేసరికి ఇంకెక్కువ బౌల్ అయిపోయాయండి. ఇక అవన్నీ కడిగేసరికి అయితే దాదాపు 1 అవర్ పట్టింది. ఇలా ఇటు వంట చేసుకుంటూ బౌల్ అయితే కడిగాను. బౌల్ కడిగిన తర్వాత ఇక్కడైతే చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు నేను సొరకాయ కర్రీ చేశాను కదా, పిల్లలకైతే అస్సలు నచ్చదండి సొరకాయ కర్రీ అంటే. అందుకోసమనే ఎగ్ ఆమ్లెట్ వేయమని అడిగారు. అందుకోసమే ఒక సైడ్ అయితే ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటూ ఒక సైడ్ అయితే చపాతీలు అయితే చేస్తున్నానండి. ఇక చపాతీలు అన్నీ చేయడం కంప్లీట్ అయింది. ఇక కంప్లీట్ అయిన తర్వాత ఎగ్ ఆమ్లెట్ కోసం ఇంకా కొద్దిగా ఎగ్స్ పగలగొట్టుకొని కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అందులో వేసుకొని మనం ఆమ్లెట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా సైడ్ డిష్కి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్ అయితే. ఇక ఇద్దరు పిల్లలకైతే చెరొకటి అయితే వేసాను, మా హస్బెండ్కి అయితే వేయలేదండి. ఎందుకంటే ఆయన ఇక సొరకాయ కర్రీ, బెండకాయ టమాటా కొద్దిగా ఉండే అది అడ్జస్ట్ అవుతారు కాబట్టి పిల్లలకైతే కంపల్సరీగా వేసి పెడతానండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.